హలో ఎవ్రీవన్, నైట్ మిగిలిపోయిన అన్నంతో సింపుల్గా టేస్టీగా ఉండే మసాలా ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లోనే టమాటా, క్యారెట్, ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసి చిటికెడు ఉప్పు వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించాలండి. ఇప్పుడు దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం మొత్తాన్ని తీసుకొని దీంట్లో వేసి పైన కింద మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత కారము వేసుకొని కలుపుకోవాలండి. చివరిలో టేస్ట్ కోసము కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇలా రెడీ అయిన మసాలా ఫ్రైడ్ రైస్ వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.